హలో డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్ అండి. చక్కగా చేద్దాం చూడండి ఫ్రెండ్స్, మంచిగా నేర్చుకోండి. 17 to the power of 9 plus 13 to the power of 9 అండ్ 17 to the power of 5 plus 13 to the power of 5 ఈ రెండు కూడా ఏంటంటే దేని యొక్క ఉమ్మడి కారణాంకం అన్నారండి. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్ అంటే ఉమ్మడి కారణాంకం తెలపాలండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక యాక్చువల్లీ a to the power of n plus b to the power of n is always divisible by a plus b అండి. ఓకేనండి. a to the power of n plus b to the power of n అనేది a plus b తో డివిజిబుల్ అవుతుందంట. వేర్ ఎప్పుడంటే n is an odd number అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక when n is odd number అవ్వాలండి. ఇదంతా మీకు ఒక ఐడియా లేకపోయినప్పటికీ కూడా దీనికి విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 17 to the power of 9 plus 13 to the power of 9 ఇది ఒక 9 అనేది ఒక ఆడ్ నెంబర్ అండి. అట్లాగే 17 to the power of 5 plus 13 to the power of 5 అనేది ఇది కూడా ఒక ఆడ్ నెంబర్ అండి. అలాగే ఈ రెండు ఆడ్ నెంబర్స్ కూడా 17 to the power of 1 plus 13 to the power of 1తో డివిజిబుల్ ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అవుతుందండి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఈక్వల్ టు ఏమవుతుందంటే 30 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 30 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, 9కి 5కి కామన్ ఫ్యాక్టర్ 1 అండి. ఎందుకంటే ఏ నెంబర్కైనా కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుందండి. సో ఈ రెండింటి యొక్క సమ్ 30 అండి. 17 to the power of 1 plus 13 to the power of 1 లేకపోయినప్పటికీ కూడా 30 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 1 అండి. రైట్ అండి.